Hello, namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. What are they afraid of? రంగు రంగుల రాజకీయ పార్టీలు దేనికి జంకుతున్నట్టు? Ladies and gentlemen, I have 4 questions on the debate. Question number 1. విరాళాల పేరిట ఆస్తులు పోగేసుకుంటున్న రంగురంగుల రాజకీయ పార్టీలు ప్రజలకు వివరాలు అందించేందుకు జంకెందుకు? Question number 2. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం లేదా? క్వశ్చన్ నంబర్ 3. పబ్లిక్ అథారిటీ అనే పదం నిర్వచనం మార్చడంలో కుతంత్రం ఎందుకు? క్వశ్చన్ నంబర్ 4. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదంటే మరి రాయితీలు ఇచ్చిందెవరు? విల్ డిస్కస్ దాట్ ఇన్ ద డిబేట్. జస్ట్ 2 minutes. Weekend, Saturday morning. Ladies and gentlemen, here are the top 10 headlines. Parties hail center's move on RTI Act. Ordinance తో రక్షణ, RTI కి ఆవలే రాజకీయ పార్టీలు, CIC నిర్ణయాన్ని అడ్డుకునే వ్యూహం పావులు కదుపుతున్న యూపీఏ సర్కారు. మళ్ళీ రావణ కాష్టం, అటు సమైక్యాంధ్ర ఇటు తెలంగాణ లొల్లి, అంతా అధిష్టానానికి కట్టుబడతాం అనేవారే. విడివాదం, రాష్ట్రం మళ్ళీ హీటెక్కింది, బలపడుతున్న విభజన సంకేతాలు. మళ్ళీ కుట్రల కత్తుల్, కోలాటాల్, తెలంగాణపై హస్తిన పరిణామాలపై కలవరం. టీ తీర్మానం పెట్టించేద్దాం, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి. చేనేతలకు వడ్డీ లేని 1,00,000 రుణం, సీఎం కిరణ్ కుమార్ హామీ. ఉత్తరాఖండ్ సహాయంలో కేంద్ర రాష్ట్రాలు విఫలం, బాధితుల ఆక్రందనలు చూసి చలించిపోయా చంద్రబాబు. గ్యాస్ ధర పెంపు అమానుషం, రిలయన్స్ డే రాజ్యం. చివరిగా క్రూర మగాళ్లు, బాలికలపై అఘాయిత్యాలు, ఆగని దారుణకాండ, 48 గంటల్లో 4 అత్యాచారాలు. ఆర్టీఐ చట్టం తెచ్చిన ఘనత తమదేనని మీసం మెలేసిన ప్రజాప్రభువులు సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ తీర్పుకు వ్యతిరేకంగా దొడ్డిదారిన ఆర్డినెన్స్ తేవాలనుకోవడంలోని మర్మమేంటి? చట్టమా, చుట్టమా? ఆర్టీఐ చట్టంలో పార్టీలు గిలగిల, దక్కిందెంతో బొక్కిందెంతో జంకుబొంకు, పర్యాయ పదం మార్చేందుకు పాచికలు, విరాళాల దాపరికాలు, ఆర్టీఐకి ఇక పంగనామం. జూన్ 5 బుధవారం మేం చెప్పిందే నిజమైంది. నన్ను చెప్పనియండి. నేను చెప్పబోతున్నది అదే కదా, చెప్పకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు? ఈ రోజున ఒక రాజకీయ పార్టీని ఆర్టీఐ పరిధిలోకి తెస్తే జరిగేది ఏమిటి అంటే, రేపు ఒకడు అడుగుతాడు, ప్రత్యర్థి పార్టీ చేతుల్లో ఇది ఆయుధం అవుతుంది, ప్రశ్నిస్తాడు. కేంద్ర కమిటీ చెప్పనియండి అసలు చెప్పనియండి. సిపిఎం కేంద్ర కమిటీలో ఏం చర్చ జరిగింది పలానా విషయం జరిగేటప్పుడు, ఏ నాయకుడు ఏమేమి అభిప్రాయం చెప్పాడు, ఆ వివరాలన్నీ నాకు కావాలని చెప్పేసి విరాళాల పేరిట ఆస్తులు పోగేసుకుంటున్న పార్టీలు దక్కిందెంతో బొక్కిందెంతో వివరాలు ఇచ్చేందుకు జంకుతున్నాయి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి తీర్పుకు పంగనామం పెట్టేందుకు దొడ్డిదారులు వెతుక్కుంటున్నారు. కిరికిరికి కారణాలేంటి? జూన్ 3 ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సిఐసి స్పందిస్తూ రాజకీయ పార్టీలన్నింటినీ 2005 ఆర్టీఐ చట్టం పరిధిలోకి తెచ్చింది. తీర్పు మింగుడు పడని పార్టీలు అడ్డుకునేందుకు సందులు వెతుకుతున్నాయి. ఆర్టీఐ చట్టం తెచ్చిన ఘనత తమదేనని మీసం మెలేసిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు రివర్స్ గేరులో స్టీరింగ్ తిప్పుతోంది. ఆర్టీఐ నుంచి తప్పించుకునేందుకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ కు కసరత్తు ప్రారంభమైంది. ప్రతిపాదన న్యాయ మంత్రిత్వ శాఖకు చేరింది. సమస్యల్లా ప్రభుత్వ రాయితీలు కావాలి, ఆదాయపు పన్ను శాఖ ఊరట కల్పించాలి.
కానీ విరాళాలు ఏ విధంగా సమకూర్చుకున్నారో చెప్పడంలో పార్టీలకు జంకెందుకు? ప్రభుత్వాలను నడిపిస్తున్న పార్టీలు ప్రజలకు జవాబుదారీ కాదా? చట్టమా చుట్టమా? లెట్స్ ఓపెన్ ద డిబేట్. ఓకే, ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు సి కుటుంబరావు గారు, రాజ్యాంగ నిపుణులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, టిఆర్ఎస్ రెబల్ నేత టి రఘునందన్ రావు గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బి కమలాకర్ రావు గారు, లోక్సత్తా అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు గారు కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ రావు గారు, మీతో ప్రారంభిద్దాం. వాట్ ఆర్ దే అఫ్రేడ్ ఆఫ్? ఎందుకు రాజకీయ పార్టీలు జంకుతున్నట్టు? యాజ్ యూ సెడ్ ఇన్ ద స్టోరీ, మీరు ఇంట్రడక్షన్లోనే చెప్తూ వచ్చినట్లు వస్తున్నటువంటి ప్రాపర్టీస్ని లేదా వస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు వస్తున్నటువంటి విరాళాలని ఒక పారదర్శకత చూపించడానికి ఇష్టం లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ రకమైనటువంటి కుట్రలను కుతంత్రాలు చేస్తారు. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చినప్పుడు చాలా మంది భావించింది ఏంటంటే, లేదా రాజకీయ పార్టీలు చెప్పింది ఏంటంటే, ఈ దేశంలో పారదర్శకత అనేది కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికోసమే మేము సమాచార హక్కు చట్టం తీసుకొచ్చాం. రక్షణ వ్యవస్థకి సంబంధించి, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని మినహా మిగతా అన్ని కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. మరి ప్రజాస్వామ్యానికి అర్థమే రాజకీయ పార్టీలు. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా నిలవాల్సిందే రాజకీయ పార్టీలు. అందరూ అధికారులు, అందరూ బ్యూరోక్రాట్లని సమాచార హక్కు చట్టంలోకి తెచ్చినటువంటి రాజకీయ పార్టీలు తమకు వచ్చేసరికి ఎందుకు జంకుతా ఉన్నాయంటే, ఖచ్చితంగా దాని వెనకాల ఏదో కనబడినటువంటి భాగవతం, గందరగోళం కనబడతా ఉంది. ఈ కేసు విచారణ జరిగినటువంటి సందర్భం కూడా వివిధ రాజకీయ పార్టీలు చెప్పింది ఏంటంటే, మేము పబ్లిక్ అథారిటీ కిందికి రాము, మమ్మల్ని సమాచార హక్కు చట్టం నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి వారందరూ కూడా వాదనలు వినిపించినారు. దాని లోపల కంప్లైంట్ కూడా చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ఎప్పుడైతే మనం ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీసులు కట్టుకుంటామని చెప్పి ప్రభుత్వ స్థలాలని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరలకి రూపాయి గజం పొందుతా ఉన్నాం. అది గాంధీ భవన్ కావచ్చు, బీజేపీ ఆఫీస్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కావచ్చు, ఏ పార్టీ ఎగ్జిబిషన్ లేదు దానికి. అన్ని రాజకీయ పార్టీలు ప్రైమ్ లొకాలిటీ లోపల మంచి మంచి స్థలాన్ని, ప్రభుత్వ స్థలాలని పేదోడికి 50 గజాలు 100 గజాలు ఇవ్వాలంటే మనం ఫైరింగ్ చేసి చంపేస్తా ఉన్నటువంటి ఈ దేశం లోపల మీరు ఎకరాలకు ఎకరాలు తీసుకొని విలాస భవనాలు కడతా ఉన్నారు. ఆ భవనానికి వచ్చిన విరాళం ఎక్కడిది? దానికి ఇచ్చినటువంటి దాతలు ఎవరు? ఇచ్చిన దాతలందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకు ఇస్తా ఉన్నాం? మరి రాజకీయ పార్టీలు ఎవరిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి పార్టీలు అనేటువంటి అంశం లోపల ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం. జస్ట్ ఇట్ ఈస్ అన్ ఓపెనింగ్. కాబట్టి సమాచార హక్కు చట్ట కమిషనర్ ఏదైతే ఒక ప్రయత్నం చేసినారో ఈ జడ్జిమెంట్ ద్వారా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా సమాచార హక్కు చట్ట పరిధిలోకి తీసుకురావాలని వెల్కమ్ ఇట్. యాజ్ ఎ వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా సమాచార హక్కు చట్టానికి పరిపూర్ణత లభించాలని పోరాటం కూడా చేస్తున్నారు మీరు. దానికి పరిపూర్ణత లభించాలంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా సమాచార హక్కు చట్టంలోకి తీసుకురావాలి. మీరు చేసినట్టు కామ్రేడ్ వీరయ్య గారు ఏదో గొంతు దించుకొని గట్టిగా అరుస్తా ఉన్నారు. ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఇంకొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద బురద జల్లుతా ఉందని. సిపిఎం పొద్దున్నేస్తే చేసేది అదే కదా. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకొక రాజకీయ పార్టీ మైకులు తీసి ఇచ్చిపెట్టాను. నేను అడిగాను దీంట్లో తప్పేంటని అడిగితే మొత్తం మైకులు తీసేసి నేను ఈ చర్చలో ఉండనని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ రోజు. ఎనీవే, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. కమలాకర్ రావు గారు, పబ్లిక్ అథారిటీ అంటే ఏ విధంగా నిర్వచించారు? ఇప్పుడు పబ్లిక్ అథారిటీ అన్నది ఏ పార్టీ మాట్లాడితే ఆ పార్టీ వివిధ కోణాలను విశ్లేషిస్తుంది. దానికంటే ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఏంటిది? ఇప్పుడు ఇది ఆర్డినెన్స్ ద్వారా రావాల్సిన అవసరం ఉన్నదా, లేకపోతే చట్టంగా వచ్చేసి డిబేట్ ద్వారా అన్ని పార్టీలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు గెలిపేసిన తర్వాత మెజారిటీ ద్వారా రావాల్సింది అన్నది ఒక విషయం. రెండవది, వాస్తవానికి అవసరమా, ఈ సొసైటీకి ఇది అవసరమా అన్నది ముఖ్యమైన విషయం. దీనన్నిటికీ తప్పకుండా డిబేట్ కావాల్సిన అవసరం ఉన్నది. పార్టీ పరంగా మా వాళ్ళు ఏమన్నా, వ్యక్తిగతంగా మాత్రం నేను వ్యతిరేకం. ఒక సీనియర్ కాంగ్రెస్ వాదిగా ఈ ఆర్డినెన్స్ రావడము మంచి పరిణామం కాదని భావించే వ్యక్తినే. పార్టీలకు ఇండస్ట్రియలిస్టులు కానీ, ధనిక వర్గాలు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ మొదటి నుండి చందాలు ఇచ్చినది వాస్తవం. మన స్వాతంత్ర సమరం కంటే మొదలు గాంధీ గారు కూడా బిర్లా గారి దగ్గర ఆతిథ్యం తీసుకుని వారి ద్వారానే ఎంతో డబ్బు సేకరించి ఖర్చు చేసిన పనులు. కమలాకర్ గారు, ఇదంతా చరిత్ర. గత 5 ఏళ్లుగా అంకెలు ఉన్నాయి, అంకెలు ఇస్తాను. గత 5 ఏళ్లుగా పన్ను రాయితీ పొందిందల్లా. పార్టీలను అడిగితే పార్టీలు వివరాలు ఇవ్వవు. సో ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాఖ్యం వేశారో ఆ మహానుభావుడు వెళ్ళి
ఆదాయ పన్ను శాఖ నుంచి అయ్యా ఎంత రాయితీలు ఇచ్చారో ఈ పార్టీలకంటూ వివరాలు అడిగాడు. దాంట్లో గత 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన రాయితీల్లా 1385 కోట్లు, బీజేపీకి ఇచ్చింది 682 కోట్లు, బీఎస్పీకి ఇచ్చింది 147 కోట్లు, ఎన్సీపీకి ఇచ్చింది 141 కోట్లు, సిపిఎం కు మాపై దాడికి దిగారు. ఆ రోజు ఈ ప్రశ్న అడిగితే వాళ్ళకి ఇచ్చింది 85 కోట్లు, సిపిఐకి ఇచ్చింది 28 కోట్లు, జేడీఎస్ కి ఇచ్చింది 8 కోట్లు, ఎల్జేపీకి ఇచ్చింది 3 కోట్లు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఓన్లీ రాయితీ. ఇవన్నీ ఈ వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈరోజు తప్పకుండా అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అఖిల భారతదేశ పార్టీ కనుక, విశ్వ స్థాయిలో ఉన్న పార్టీ కనుక, ప్రతి దేశంలో ప్రతి కోణలో ఉన్న పార్టీ కనుక అధికారంలో ఉన్నది కాబట్టి చందాలు ఎక్కువ మీకే ఇస్తున్నాను సీట్లు చట్టం తెచ్చిన ఘనత పార్టీకి ఎక్కువ చందాలు వస్తాయని వాస్తవం, పాత పార్టీకి విధేయం ఉంటారన్నది వాస్తవం. కార్యకర్తలు కూడా చందాలు ఇస్తున్నాయి లేదా? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లేదు, ఇది నేను మాట్లాడలేదండి. మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒక విషయం అయితే, ఎవరు ఇచ్చారనే ఒక విషయం. నా దగ్గర కార్యకర్తలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు సిపిఐ వాళ్ళు స్టూడియో పెట్టుకున్నట్టుంటే అందరు కార్యకర్తలు ఇచ్చారని చెప్పుకుంటున్నారే. ఇది ఆంధ్రప్రదేశ్ లో అన్నిటికంటే మాట్లాడిన ఛానల్ ఇప్పుడు సిపిఐ పెట్టుకున్నది. దానికి చందాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి ఎక్కడి చందాలు ఏ పార్టీగా వస్తున్నాయా? ఈ పార్టీలకు మేము అతీతంగా మాట్లాడుకోవాలంటే ఏ పార్టీ పెద్దది, ఎంత సంఖ్య బలమైనది, కార్యకర్తలు ఏర్పరుస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏర్పరుస్తున్నారు, ఈ విశ్వవిద్యాలయం చెప్పవసరము. కమలాకర్ గారు, పార్టీ పెద్దదా చిన్నదా, 100 సంవత్సరాల చరిత్ర ఉందా, 10 సంవత్సరాల చరిత్ర ఉందా కాదు. అక్కడ కార్యకర్తలు ఇచ్చేటి 2 రూపాయలు ఇస్తారు. క్రియాశీల సభ్యత్వం అయితే 5 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది, 25 రూపాయలు ఉంటుంది. దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావట్లేదన్న. మీరు 100 సంవత్సరాల చరిత్ర కాబట్టి మీకు 1000 కోట్ల ఎగ్జంప్షన్ వచ్చింది. దాన్ని ఎవరు తప్పు పడతలేరు. అక్కడ ఇచ్చిన దాతలు ఎవరు, దాతలకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చిందా రాలేదా, దాని విషయం లోపల ప్రజలకు మనం చెప్పడం లోపల ఉన్నటువంటి ఇబ్బందులు ఏందనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న. ఎందుకు తీసుకుంటున్నారని ఎవరు అడుగుతలేరు. విరాళాలు లేకుండా ఏ రాజకీయ పార్టీ నడవదు. మీరు చెప్పినట్టు స్వాతంత్ర సంగ్రామం దగ్గర నుంచి ఈ రోజు దాకా 100% అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుంటున్నాయి. ఏస్ మాకు టాటా ఇచ్చిండు 100 కోట్లు, రిలయన్స్ గ్యాస్ కంపెనీ 500 కోట్లు ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా మేము గ్యాస్ ధరని 100 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచడానికి కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకుంది. అది చెప్పాం ప్రజలకి. అది చెప్పడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటనేది ప్రశ్న. కొత్త పదం ఏ విధంగా చేయాలి? తప్పకుండా ఇది అవసరం. ఎందుకంటే టాటాలు స్వాతంత్ర సమరంలో కూడా అన్ని పార్టీలకు చందాలు ఇచ్చినప్పుడు చెక్ ద్వారా ఇచ్చారు, బిర్లాలు ఆ విధంగా ఇవ్వలేదు. ఈ రోజు కూడా ఇన్ఫోసిస్ చైర్మన్ వాళ్ళ కంపెనీ ద్వారా ఇచ్చిన ఏ పార్టీకి ఇచ్చినా కానీ చెక్ ద్వారా ఇచ్చారు, కార్యదర్శంగా ఇస్తారు. సంస్కృతి రావాలి, పక్షులు రావాలి. సొసైటీ నుంచి ఒత్తిడి వస్తేనే జరుగుతుంది. పార్టీ ఎందుకు తీసుకొస్తుంది? కమలాకర్ గారు, టాటాలు ఇచ్చిన దాన్ని, బిర్లాలు ఇచ్చిన దాన్ని, బిల్ గేట్స్ ఇచ్చిన దాన్ని నేను తప్పు పడతలేను. వాళ్ళు చెక్లో ఇస్తా ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. రిలయన్స్ ఎందుకు ఇస్తా ఉంది? రిలయన్స్ ఏం చేస్తా ఉంది? మంత్రిత్వ శాఖల్ని మార్చితందుకు 100 రూపాయలకి తయారవుతున్నటువంటి గ్యాస్ కి 10,000 రూపాయలు ఇవ్వమని మీ ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు రంగరాజన్ గారితో రికమెండేషన్ చేయించుకోవడానికే మీ పార్టీకి విరాళం వస్తుందనేది ఒక ఆరోపణ వచ్చింది. దానికి 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉందని ప్రజలు భావిస్తా ఉన్నారు. మీ పార్టీ తక్కువదని, మీ పార్టీ చిన్నదని, మీ పార్టీకి 1000 కోట్ల ఎగ్జంప్షన్ ఎందుకు ఇచ్చారని ఎవరు మాట్లాడతలేరు. ఆ ఎగ్జంప్షన్స్ పొందుతున్నటువంటి రాజకీయ పార్టీలకి ఏ రకమైనటువంటి ఎగ్జంప్షన్స్ మనం రిలయన్స్ కంపెనీకి ఇస్తున్నాం అనేది మాత్రమే ఈరోజు సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. ఓకే, రఘునందన్ గారు అడుగుతలేరు కానీ మిగతా వాళ్ళు అడుగుతున్నారు కనుక జవాబు ఇది. ఇది ఏదైనా రిలయన్స్ వాళ్ళు ప్రతి రాష్ట్రంలో మాకంటే ఎక్కువ మోడీకి ఇస్తున్నారు. గుజరాత్ లో ఇప్పుడు వాస్తవానికి ఇవన్నీ పారదర్శకత రావాలన్నదంటే నేను స్ట్రాంగ్ ఓటర్ని. వ్యక్తిగతంగా ఒక సీనియర్ కాంగ్రెస్ వాదిగా ఇది పారదర్శకత ఉండాలని ఒకటి, అధికార ప్రతినిధిగా ఈ ఆర్డినెన్స్ రావడం కూడా వ్యక్తిగతంగా నాకు లేకుండా ఆర్డినెన్స్ ఏ విధంగా వస్తుంది అందుకునే ప్రయత్నం చేయండి. ఇదివరకు ఇటువంటి ఆర్టీఐ యాక్ట్ కట్టడి చేసే పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కట్టడి చేశారు కదా. అవకాశాలు
అడ్డుకోమంటున్నారు. కమలాకర్ రావు గారు, ఆర్డినెన్స్ అడ్డుకోవటం అంటే మీకు తెలుసు అనమాట లా ఏంటనేది. ఒకసారి పార్లమెంట్ సెషన్ డేట్ అంటూ డిక్లేర్ అయితే గనక కన్వెన్షన్ ఏంటంటే ఆర్డినెన్స్ అంటూ ఇష్యూ చేయకూడదు. ఇంతవరకు అనమాట మాన్సూన్ సెషన్ డేట్ డిక్లేర్ చేయలేదు. స్పెషల్ సెషన్ ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ బిల్ అంటున్నారో దానికి కూడా డిక్లేర్ చేయలేదు. అదంటూ డిక్లేర్ చేస్తే ఆర్డినెన్స్ ఇవ్వలేరు. కాబట్టి ఆ డేట్ కంటే ముందే ఆర్డినెన్స్ తెస్తారని చెప్పేసి అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే క్లియర్లీ ఇందాక మీరు అన్నారు సబ్మిషన్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర అన్ని పార్టీలు సబ్మిషన్స్ చేసినాయి. సబ్మిషన్స్ చేసినప్పుడు మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, పొలిటికల్ పార్టీస్ కూడా ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే సిపిఐ ప్రధాన నేత బర్దన్ గారు అనమాట లెటర్ ఇచ్చినప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి పబ్లిక్ అథారిటీ ఒక పొలిటికల్ పార్టీ అని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఇచ్చారు. మళ్ళీ ఇమీడియట్ గా 6 నెలలకి సుధాకర్ రెడ్డి గారు మళ్ళా లెటర్ పంపించారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి, పబ్లిక్ అథారిటీ కాదు అని చెప్పేసి. పొలిటికల్ పార్టీలకే ఒక స్పష్టత లేదు. స్పష్టత లేనప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ క్లియర్లీ క్లాసిఫై చేసి స్పష్టత ఇచ్చింది. సెక్షన్ 2H కింద ఆర్టీఐ యాక్ట్ లో మీకు ఏది పబ్లిక్ అథారిటీ, సబ్స్టాన్షియల్లీ ఫండెడ్ ఆర్గనైజేషన్ అయితే గనక ఏది దేని కింద వస్తుంది అని వచ్చింది. ఇప్పుడు ఇది ఓపెన్ ఇన్ఫర్మేషన్ అండి. ఏంటి రాయితీలు రావటం, ఎలక్షన్ టైం అప్పుడు దూరదర్శన్ లాంటి సంస్థలు ఫ్రీ ఎయిర్ టైం ఇవ్వటం, సొంత ఛానల్లో ఉంటే గనక పెయిడ్ జర్నలిజం తోటి క్యాంపెయిన్ చేసుకోవటం, ఇవన్నీ అన్ని తెలిసిన విషయాలు. ఈ ఖర్చులన్నీ ఏ విధంగా అకౌంట్ ఫర్ చేస్తున్నారు, ఈ సబ్సిడీలన్నీ ఇంత ఎంజాయ్ చేసిన తర్వాత ట్రాన్స్పరెన్సీ లెవెల్ ఎంత ఉందనేది ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి. ఆర్టీఐ చట్టంలో ఒక కాంట్రడిక్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ వేస్తానండి, ఆ ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను 10 మందికి చెప్పాలని లేదు, నేను ఒక్కడనే వాడుకోవచ్చు. 10 మందికి చెప్తే అది పబ్లిసిటీ అవుతుందా, లేకపోతే 10 మందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితేనే దాన్ని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఏ రేషన్ కార్డు ఇన్ఫర్మేషన్ అడిగాను అనుకోండి, అది వేరే వాళ్ళకి అవసరం లేదు, నేను పబ్లిసిటీ చేయను. అదే ఏ పొలిటికల్ పార్టీకి ఎంతమంది డోనర్స్ ఇచ్చారు, అది ఎట్లా ఖర్చు పెట్టారు, ఎంత సబ్సిడీ తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటే అది పబ్లిక్ ఎట్ లార్జ్ చెప్పడానికి కూడా అది ఇట్స్ ఏ మస్ట్ అండ్ షుడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంత కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు క్లారిటీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఇష్యూస్ తీసుకొచ్చి క్లారిటీ తీసుకొస్తే మీకు ఆర్డినెన్స్ అవసరం కూడా ఉండదు. అప్పుడు ఈ ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ సీక్ చేసినా కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఆ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా చేసి ఆ తర్వాతే ఆర్డినెన్స్ కి అటెంప్ట్ చేస్తే డెఫినెట్లీ అభినందిస్తారు. కటారి శ్రీనివాసరావు, కమలాకర్ గారు, హోల్డ్ యువర్ థాట్స్. కటారి శ్రీనివాసరావు గారు, లేటెస్ట్ ఇన్సిడెంట్ శనివారం నిన్న బీజేపీ నేత గోపీనాథ్ ముండే మోడీ గారు ఉన్నారు, ఆయన సమక్షంలోనే మాట్లాడుతూ 2009 లోక్సభ ఎన్నికల్లో 8 కోట్లు ఖర్చు పెట్టానన్నాడు. ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడికి నెలకు వచ్చే జీతము 1,20,000. అంత అనుకున్నా గానీ 70 లక్షలు వస్తాయి. 8 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 5 ఏళ్లకు 60 లక్షలు వస్తాయి అనుకోండి. 8 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎవరు ఇచ్చారు? ఏ విధంగా ఇచ్చారు? ఇచ్చిపుచ్చుకున్నది ఏంటి? ఇవన్నీ తేలాలంటే ఆర్టీఐ చట్టం తేడానికి జంకెందుకు? నమస్కారం. ఇప్పుడు మనకి ఇందులో చాలా స్పష్టంగా అర్థం కావాల్సింది, రఘునందన గారు కరెక్ట్ గా చెప్పారు. అసలు పార్టీలు విరాళాలు లేకుండా నడవడంలో సాధ్యం కాదు. కానీ విరాళాలు రావటం తప్పు కాదండి. ఆ విరాళాలు ఎవరి ద్వారా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దాన్ని ట్రాన్స్పరెంట్ గా మీడియాకి చెప్పడం కానీ ప్రజలకు తెలుసుకునే హక్కు కానీ ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటేనండి, వాళ్ళు ఇది పెద్ద 100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు విధానాల్లో మార్పుల కోసం ఇందాక మనం కోట్ చేసినట్టు ఒక పాలసీ మార్చడానికో లేకపోతే మరొకటో అక్రమంగా వాళ్ళకి అవసరమైనటువంటి ఫేవర్ చేర్చుకోవడం కోసం ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళు వైట్ మనీ ఇవ్వడానికి సిద్ధపడరు, బ్లాక్ ఇవ్వడానికి సిద్ధపడతారు. దురదృష్టవశాత్తు ఈ పార్టీలు పెట్టాలనుకున్న ఖర్చు కూడా, సాంప్రదాయ రాజకీయ పార్టీలు పెట్టాలన్న ఖర్చులు కూడా మీకు సింహభాగం బ్లాకే. మందు పంచామని లేకపోతే సారా, ఇప్పుడు బ్యానర్ వేస్తేనో పాంప్లెట్ వేస్తేనో వాళ్ళు చూయించుకోగలుగుతారు తప్ప ఓటుకి డబ్బులు పంచామో లేకపోతే సారా పంచామన్నది చూయించుకోలేరు. కాబట్టి వీళ్ళ ఖర్చు బ్లాక్ ఖర్చు, ఇచ్చేవాడు బ్లాక్ మనీ. కాబట్టి ఇద్దరు కలిసి ఈ ఆలోచి పట్టడం కోసం దాన్ని తొక్కుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు సమాచారం అంటూ ప్రజలు అడగటం మొదలు పెడితే, ప్రజలకి మనం జవాబుదారీ అన్నది అలవాటైతే ఈ రాజకీయ పార్టీలు పప్పులోకి ఓకే. కమలాకర్ రావు గారు, క్వశ్చన్ ఇస్, ఈ విధంగా వివరాలు ప్రజలకు ఇవ్వాలి. ఆర్టీఐ చట్టం తెచ్చిన ఘనత మీదే. ఆ విధంగా తెచ్చి ఒక పటిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో కుంభకోణాలు బయటకు వచ్చాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ దొడ్డిదారిన ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఆర్డినెన్స్ న్యాయశాఖకు చేరింది ఆల్రెడీ.
ఇప్పుడు దొడ్డిదారిన చేరిందో చేరలేదో మనం చర్చిస్తున్నాం. ఏదన్నా ఈ చర్చ అవసరం ఉన్నది కాబట్టే మనం చర్చిస్తున్నాం. ఇదివరకు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు కానీ కేబినెట్ నిర్ణయం చేసినా కానీ పార్లమెంట్లో కాకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలంటే ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి చర్చల ఒత్తిడి ద్వారానే అవి అబైన్స్ లో పెట్టారు. ఈ చర్చలు అవసరం. ఈ చర్చల ద్వారా గవర్నమెంట్ ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కానీ నిర్ణయాన్ని మళ్ళీ తిరగదోయడానికి అవకాశం ఉండదు చర్చిస్తున్నాం. ఇది అవసరమా అవసరం కాదా అన్నది చర్చనీయాంశం కాదు. అందుకని ఇది ద్వారా ఎందుకు రావాలన్నది ప్రశ్న. నిజంగానే తీసుకురావాలంటే పార్లమెంట్ లో మీరు బిల్ తీసుకురండి. పార్టీలు అన్నింటి ద్వారా చర్చల ద్వారా ఏ పార్టీ ఏమంటుందో ప్రజలకు తెలియనివ్వండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకొచ్చిందో కూడా ఈ చర్చల ద్వారా తెలియనివ్వండి. బిల్ ద్వారా వచ్చినట్టు ఆ చర్చల ద్వారా పార్లమెంట్ లో ఏ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది, ఈ అవసరం ఉన్నదా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఆర్డినెన్స్ రావడానికి అవసరం ఉన్నదా లేదా అనేది చర్చిస్తున్నాం మనం. ఆర్డినెన్స్ ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటేనండి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 4 నెలలు టైం ఇచ్చిందనమాట. మీరు పిఐఓస్ని సిపిఐఓస్ని అందరినీ కూడా అపాయింట్ చేసుకోమని. ఆ టైం పీరియడ్ దగ్గరకు వస్తుంది కాబట్టి అనమాట పార్లమెంట్ సెషన్లో క్లియర్ చేసుకోలేం కాబట్టి ఆర్డినెన్స్ రూపేణా తీసుకురావడానికి గవర్నమెంట్ అటెంప్ట్ చేస్తుంది. ఆల్రెడీ లా మినిస్ట్రీకి వెట్ చేయడానికి డిఓపిటి నోట్ కూడా పంపించింది అని చెప్పేసి క్లియర్లీ ఇండికేషన్ ఉంది. డెఫినెట్లీ ఇది రాంగ్ మూవ్ అవుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా కంట్రీస్ని ఏదైతే మనం పారదర్శకంగా ఫాలో అవుతామో, గ్రేట్ బ్రిటన్ కానీ యూఎస్ఏ కానీ వీటన్నిటిలో కూడా మీకు సింపుల్ క్లాసిఫికేషన్ ఉందండి. యూఎస్ఏలో $200 అండ్ అబౌవ్ కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళందరి పేర్లు అడ్రస్తో పాటు మెన్షన్ చేయాలి. అందులో హార్డ్ మనీ, సాఫ్ట్ మనీ అండ్ క్లాసిఫికేషన్ కూడా అక్కడ ఉంది. గ్రేట్ బ్రిటన్కి వచ్చేసేపాటికి £5,000 అండ్ అబౌవ్ అయితే విత్ అడ్రస్తో పాటు మొత్తం ఫర్నిష్ చేయాలి. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా $200 ఆస్ట్రేలియన్ డాలర్స్ అండ్ అబౌవ్ అయితే ఫర్నిష్ చేయాలి. కెనడాలో కూడా $200 అండ్ అబౌవ్ అయితే ఫర్నిష్ చేయాలి. అండ్ అన్ని పార్టీలు అకౌంట్స్ ఫిస్కల్ ఇయర్ కంప్లీట్ అవటమే 6 months ఆడిట్ చేసి కూడా ఇచ్చేసేయాలి ఎలక్షన్ కమిషన్స్కి. మన దగ్గర పార్టీలు పాటిస్తున్నాయా అండి? అన్లెస్ ఎవరన్నా ప్రశ్నిస్తే తప్పితే ఒక్క లిస్టు ఎవరన్నా అక్కడ $200 అంటే సరే మన మనీలో ఈక్వలెంట్లో ₹10,000 కంట్రిబ్యూషన్ ఇచ్చిందన్న లిస్ట్ ఎవరన్నా మెయింటైన్ చేస్తున్నారా, ఇస్తున్నారా? ఇందాక రఘునందన్ గారు అన్నట్టే పార్టీలు అనమాట పబ్లిక్ రిలేషన్స్ కావనివ్వండి, వాళ్ళ అవసరాల కోసం అని చెప్పేసి గనక ఏదైతే గనక పార్టీలకి డబ్బులు ఇస్తున్నాయో కొన్ని వైట్లో కూడా ఇవ్వచ్చు, బ్లాక్లో కాకుండా ఇచ్చిన పార్టీలు ఏ రూపైనా బెనిఫిట్ పొందినాయి. రేపు బెనిఫిట్ పొందకుండా పారదర్శకంగా ఇచ్చిన, లైక్ మీరే అన్నారు ఇన్ఫోసిస్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అని. ఇన్ఫోసిస్కి ఎన్నో చోట్ల రూపాయి ఎకరానికి ఇచ్చారు కూడా భూములు. ఏ పార్టీకి అయితే ఆ ఏరియాలో కర్ణాటకలో సపోజ్ డొనేషన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫోసిస్కి అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, అది తప్పు పట్టడానికి ఆస్కారం లేదంటారా? కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో ఆల్ డోనర్స్ లిస్టు, ఆ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాము అనేది ఒక రాజకీయ పార్టీ పెట్టడం ఎంతైనా అవసరం అండి. ఇప్పుడు మనం ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేస్తా ఉన్నాము, ఏ రాజ్యాంగానికి అయితే జవాబుదారి ఉంటామని చెప్తా ఉన్నాము, రాజకీయ పార్టీల గుర్తింపు అంతా భారత రాజ్యాంగానికి లోబడే జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగమే చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం. మరి ఆ ప్రజలే అడుగుతా ఉన్నారు. అది అగర్వాల్ గారు అడిగినారా, రఘునందన్ రావు గారు అడిగినారా, కమలాకర్ రావు గారు అడిగినారా అనేది కాదు ఇష్యూ. అక్కడ అడిగినారు ప్రజలు, చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో చైతన్యం తెచ్చి సమాచార హక్కు చట్టం తెచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇంత అర్ధరాత్రి పూట అర్ధదారి లోపల ఆర్డినెన్స్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లెట్ సెషన్ కమలాకర్ రావు గారు చెప్పారు కదా, సెషన్ రానివ్వండి, ఫ్లోర్ లో డిస్కస్ చేయనియండి, రాజకీయ పార్టీల రంగులు ప్రపంచానికి తెలియజేయనియండి. అప్పటిదాకా మీరు ఆగమాగమైపోయి ఆర్డినెన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి కానీ యూపీఏ ప్రభుత్వానికి కానీ ఏముంది? ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అనేది ప్రజలకు ఒక అనుమానం వస్తా ఉంది. వారన్నారు మీరు అడ్డుకొని మీకు న్యాయ వ్యవస్థ ఉందని. బరాబర్ అడ్డుకుంటాం. కమలాకర్ రావు గారు చెప్పినా చెప్పకుండా ఈ దేశం లోపల జ్యుడిషియల్ యాక్టివిజం అనేది పెరిగిపోయింది. మీరు చేస్తున్నటువంటి తప్పులు, మీ ప్రధానమంత్రి గారు 18 నెలల పాటు సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక అడ్వకేట్ రాసినటువంటి ఉత్తరం మీద రెస్పాండ్ కాకపోతే ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు. కోర్టు స్పందించింది. రేపు కూడా మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తే స్పందించదు సుప్రీంకోర్టు అని మీరు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే అవుతా ఉంది. సిబిఐ డైరెక్టర్ల నియామకం నుంచి ప్రతి విషయంలో కూడా జ్యుడిషియల్ యాక్టివిజమే ఈ రోజు భారత ప్రజాస్వామ్యాన్ని, కాన్స్టిట్యూషన్ ని కాపాడుతా ఉంది. ఒక పిల్లరైనటువంటి రాజకీయ వ్యవస్థ కూలిపోతున్నటువంటి తరుణం లోపల ఇంకా మిగతా 3 పిల్లలలో ఏదో ఒక పిల్లర్ యాక్టివ్ రోల్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మీడియా చర్చకు పెట్టింది. వారు అన్నట్టు కమలాకర్ రావు గారు అన్నట్టు చర్చ కొనసాగనిద్దాం. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తా ఉందా, ఒప్పు చేస్తా ఉందా అన్న ఫ్లోర్ ఆఫ్ హౌస్ డిస్కస్ చేయడంలో మీకున్న నష్టమైంది. ఈ నెలలో 2 నెలల వర్షాకాల సమావేశాలు వస్తాయి ఆగస్టు లోపల. ఇంకొక నెలనే ఉంది కదా, అప్పటిదాకా అపాయింట్ చేసుకోండి, చూద్దాం, ప్రజలకు తెలియజేయండి. ప్రజలకు దాంట్లో ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీ మద్దతు పలుకుతుంది, మిగతా పార్టీలు ఏదైతే పోరు సాగిస్తారో ఆ పార్టీలు కూడా ఇప్పుడు దానికి
ఆర్డినెన్స్ కి మద్దతు పలికే అవకాశాలు కనబడదు. ఎండబెట్టనియండి సార్, అసలు ఇంత ఆదరబాదరగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఆర్డినెన్స్ వారు అన్నట్టు అందులో ఫ్లోర్ డిస్కస్ చేయనియండి. చెప్పింది సుష్మా స్వరాజ్ గారు ఒక సమస్యను డిస్కషన్ చేసినప్పుడు మహాత్మా గాంధీ బతికుంటే చిల్లర వర్తకాలు రాకపోతుండే మా సోదరుడు ములాయం సింగ్ చెప్పింది. కానీ ఈరోజు ములాయం సింగ్ హౌస్ లో ఉంటే కూడా ఎఫ్డీఐల బిల్లు పాస్ కాకపోతుండే అని చెప్పింది. ఎఫ్డీఐల పక్కన సిబిఐలు వస్తా ఉన్నాయి కదా. అట్లా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది, ఎట్లా జరుగుతా ఉంది అనేది చర్చ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. వారు కోరుకున్నట్టు మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. అండ్ ఫ్లోర్ ఆఫ్ హౌస్ చర్చించండి. అప్పటివరకు ఆర్డినెన్స్ అవసరం లేదు. ఆగం కాకండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒకటి కటర్ శ్రీనివాసరావు గారు, సిఐసి బెంచ్ కంప్రైజింగ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సత్యానంద్ మిశ్రా, ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అన్నపూర్ణ దీక్షిత్ అండ్ ఎంఎల్ శర్మ ఒక ఉత్తర్వు జారీ చేస్తూ 6 వారాల సమయం ఇచ్చారు. ఇచ్చి వీళ్ళు ఏదైతే మీరు ఈ వివరాలు ఇచ్చేందుకు పబ్లిక్ అథారిటీస్ ని మీ పార్టీలలో ఏర్పాటు చేయాలి. ఇమీడియట్లీ హార్వర్డ్ లా గ్రాడ్యుయేట్ పి చిదంబరం గారు ఏమన్నారు, సిఐసి ఆర్డర్ ఇస్ అ రాదర్ అన్యూజువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్ to describe political parties as public authorities strains credulity. It does not appear to be based on credible argument. అంటే మీరు ప్రభుత్వాలు నడిపిస్తున్నారు, ప్రభుత్వం రాయితీలు పొందుతున్నారు, భూములు పొందుతున్నారు, ఆదాయ పన్ను రాయితీలు పొందుతున్నారు, ప్రజలకు వివరాలు ఇచ్చేందుకు జంకలు. అసలు ఒక్క నిమిషం ఆర్డినెన్స్ విషయం పక్క పెడతారు రమాకాంత్ గారు. అసలు విషయం ఏంటంటే అసలు ఎన్ని పొందటం కాదు, అన్నిటికంటే కీలకమైంది ప్రజలు ఓటు పొందుతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఒక వాళ్ళు చెప్పానండి, రాజకీయ పార్టీ మా సొంత ఆస్తాయా, మేము ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం, మేము దోచుకుంటాం, లేకపోతే మేము జవాబుదారు కాదంటే చెప్పానండి. ఎప్పుడైతే మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఓటు అడుగుతున్నారో, ప్రభుత్వం దగ్గర నుంచి రాయితీ పొందుతున్నారో, లేదు రాయితీ ప్రభుత్వం నుంచి పొందక్కర్లా, ప్రజలు ఇచ్చే విరాళాలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ మరొకటి తీసుకున్నా కూడా ప్రజల్లో ఒక్కసారి ఓటు వేశాక, లేదు మా విధానాలు ఇవన్నీ చెప్పి జనం ముందుకు వచ్చిన తర్వాత పార్టీలు ప్రజల సొత్తు కావాలి. ప్రజలు లోక్సత్తా తొలి నుంచి చెప్తున్నదే, అయ్యా పార్టీలు మీ సొత్తు మీరు పోషించుకోవాలి, మీకోసం సేవ చేయడానికి వస్తున్న వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారంటే ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తున్నారు సంగతి చెప్తాను. ఇవాళ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజలకు మరింత అసలు ఈ డబ్బు విషయమే కాదండి, పార్టీని ఏ రకంగా నడుపుతున్నారు, పార్టీల అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉందా లేదా, పార్టీ నాయకత్వం ఏ రకంగా ఎన్నికవుతుంది, అభ్యర్థులు ఎలా ఎంపిక చేస్తున్నారు, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు ప్రజలకు చెప్పి తీరాలి. చెప్పట్లేదు అంటే పార్టీలు వాళ్ళ సొంత ఐ డోంట్ వాంట్ టు నేమ్ అ కంపెనీ. ఒక కంపెనీ ఒక పార్టీకి 400 కోట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు 400 కోట్లు? ఆ 400 కోట్లు దేనికోసం ఇచ్చారు? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఫ్లైట్ దిగుతున్నారు, మీకు కావాల్సిన నాయకులు 10 సార్లు ఢిల్లీకి పోతారు, మళ్ళీ 10 సార్లు ఢిల్లీకి, ఇవన్నీ వివరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎందుకు ఇచ్చారు 400 కోట్లు మీకు అంటే వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరిందో తెలియాలి కదా. ఒక పాయింట్ అంటే నేను రెండింటి కూడా మనం జప్తు చేద్దాం దయచేసి. ఒకటి విషయం ఏంటంటే పార్టీ కంపెనీలకి వాళ్ళకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ డబ్బులు పార్టీలకు విరాళం ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. అన్ని పార్టీలకు ఇస్తారు, వేదిక చాలా కంపెనీలు. అయితే మీరు చెప్తున్న కేటగిరీ ఏంటంటే ఒక పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళకి అనుకూలంగా విధానాలు మలుచుకోవడానికి పెద్ద ఎత్తున దొడ్డిదాన్ని ఇచ్చేటువంటి విరాళాలు, వీటి గురించి మనం ప్రశ్నించాలి. అంతే తప్ప మామూలుగా పార్టీలకి సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఉన్నాయి, కంపెనీలు ప్రజల నుంచి ఆదాయం సంపాదిస్తున్నాయి కాబట్టి పార్టీలు అడగడానికి విరాళం ఇవ్వడం తప్పులేదు. జరుగుతున్నది ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, వాళ్ళు ఒక్కటండి శ్రీనివాసరావు గారు ఇందాక రమాకాంత్ గారు ఎత్తిన ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాలసీ డెసిషన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికంటే లేటెస్ట్ ఆర్డర్ తీసుకుందండి. గ్యాస్ ప్రైజెస్ సవరించారండి. బిగ్గెస్ట్ బెనిఫిషియరీ గ్యాస్ ప్రైజెస్ సవరించిన దాంట్లో $8+ కనమాట. సవరించిన దాంట్లో రిలయన్స్ ఇండస్ట్రీసే అవుతుంది. ఎందుకంటే రిలయన్స్ కేజీ బేసిస్లో నాకు గ్యాస్ లేదు అని కంటిన్యూస్గా ప్రొడక్షన్ తగ్గించుకుంటూ వచ్చింది. ఇవాళ రేటు పెరిగింది కాబట్టి April 1, 2014 తర్వాత కొత్త రేటు దానికి అప్లై అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ప్రొడక్షన్ సడన్ గా పెంచుతుంది. అయితే ఈ 2012-13లో 13-14లో కాంగ్రెస్ పార్టీకి సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 కోట్లు ఆర్ లేకపోతే కేవలం ఒక 50-60 కోట్లు ఇచ్చింది అనుకోండి డొనేషన్, దాన్ని క్విట్ ప్రోకో అన్నమా మనం? ఇక్కడ విషయం ఏంటంటే సార్ చిన్న ఎగ్జాంపుల్ 2009లో మేము ఆర్టీఐ కింద కాకుండా మా ఎన్నికల సంఘం నుంచి డేటా తీసుకున్నాం. ఆర్టీఐ చట్టం అంటూ తీసుకొచ్చారు, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేద్దాం. మీరు ప్రశ్న వేయడం వల్లనే ఆ లిక్కర్ సిండికేట్ లో ఎవరెవరికి ఎంత ముట్టిందో అవన్నీ డీటెయిల్స్ వచ్చాయి. ఆ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. నేను ఒక పాయింట్ చెప్పనండి, మీరు ఇందాక చెప్పారు అసలు 500 కోట్లు, ఈ 500 కోట్లు వాళ్ళు ఎన్నికల ఖర్చులు చూపించట్లేదు, వాళ్ళ ఆదాయంలో చూపించట్లేదు. 2009లో కాంగ్రెస్ పార్టీ భారతదేశం మొత్తం మీద వాళ్ళ ఆదాయం కింద 8 కోట్లు చూపించారండి.
తెలుగు మన భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో 4 కోట్ల ఆదాయం చూపించారు. ఒక సామాన్య మానవుడు కారు కొనుక్కుంటే దానికి పాన్ కార్డు పెట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అడుగుతారు, అది పెడతారు అది అడుగుతారు, హోటల్లో తింటే ఎక్కడ తిన్నారని అడుగుతారు, మంచి బట్టలు కొనుక్కుంటే ఇవన్నీ డీటెయిల్స్ అడిగారు. పార్టీల వివరాలు చంపేందుకు అవసరం ఉన్నది తప్పకుండా అడగాలి. అన్నటువంటి వాళ్ళు అందరూ అడుగుతూనే ఇటువంటి చట్టాల లోపల మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు మనకి ఈ రాజకీయ వ్యవస్థ ఎలా జరిగిందంటే ఇప్పుడు పార్టీలలో ఎక్కువ మంది ఎక్కడి నుంచి ఉన్నారు, రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ సంఖ్య చూసినట్టుంటే ఎక్కువ ఇండస్ట్రియలిస్టే ఉన్నారు. పార్టీలకు చందాలిచ్చే వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు చట్టసభలో వాళ్ళే వచ్చేసి అధికారంతో కూడా వాళ్ళు ప్రభావితం చేస్తున్నారని వాస్తవం. ఏ పార్టీలో ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువ ఉన్నారు, ఏ పార్టీలో వస్తుంది. ఇంకొక విషయం ప్రజాసంఘం ఉన్నప్పుడు దానికి విషయం ఏమవుతుండే అంటే రాజకీయ పార్టీ గారు రాజకీయ పార్టీలు అంటే విశ్వసనీయత లేకుండా మీరు చేసి పెట్టారు. లోక్సత్తా సంస్థ పార్టీలతో చేసేసి విషయం లేకుండా చేసుకుంటున్నారు కదా. ప్రజాస్వామ్యంలో ఉండాలి, కమలాకర్ గారు. సార్ నేను ఆలస్యం వచ్చాను కొంచెం, నాకు 2 నిమిషాలు పెట్టుకోండి. నాకు మీరు రావటంలో ఆలస్యం. విషయం ఏంటంటే మనం ఇందాక చెప్పుకుంటున్న రాయితీలు, ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు అన్నవి అవి పార్టీ విరాళాలు కాదండి. వీళ్ళకి ఇచ్చిన స్థలాలు వాటి ఖరీదును బట్టి 1000 కోట్లు 400 కోట్లు అవి ఆస్తులు కాదు. ఒక్క నిమిషం రమ్మకండి. విషయం ఏంటంటే అసలు వీళ్ళు పెడుతున్న ఖర్చు వీళ్ళ ఆదాయంలో చూపించట్లా. వీళ్ళకి డబ్బు నేను ఇందాక చెప్పాను, కాంగ్రెస్ 2009లో 8 కోట్లు మొత్తం భారతదేశంలో వాళ్ళు పెట్టిన ఖర్చుగా చూపించారు. ఇప్పుడు మా బహుశా 2013 అంటే 25 కోట్లు చూపిస్తుంటారు. ఒక ఎంపీ వాళ్ళు ఎమ్మెల్యేలు 50 కోట్లు ఖర్చు పెట్టే స్థితికి వచ్చారు. ఈ డబ్బును లెక్కలో చూపించట్లా. మనం గమనించాల్సిన రిలయన్స్ 500 కోట్లు ఇచ్చినా, మరొక 400 కోట్లు ఇచ్చినా ఆ ఇస్తున్నది బ్లాకే, వీళ్ళు పెడుతున్నది బ్లాకే. అసలు ఎక్కడా కూడా వాళ్ళ వెబ్సైట్ లో కానీ వాళ్ళ ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్న దానిలో కానీ ఏ పార్టీ కూడా ఒక్క లోక్సత్తా తప్ప 2009లో లోక్సత్తా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో 8 కోట్ల ఆదాయం అంటే, తెలుగుదేశం రాష్ట్రంలో 60 లక్షల ఆదాయం అంటే మేము 3 కోట్ల 19 లక్షలు ఆదాయం అని చెప్పి చూపించాం. ఇవన్నీ వాస్తవాలు ఒకటి రఘునందన్ రావు గారు, ఒకవేళ ఒడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకొస్తే రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? మళ్ళీ కోర్టులకు వెళ్ళి కోర్టులు తలంటితే గానీ మళ్ళీ దారికి రారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక ఒక సంస్థ గురించి ఉదాహరణ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి పెంచుతా ఉన్నారు గ్యాస్ ధర? మేము ఉంటామో పోతామో మాకు తెలియదు. 2014 ఏప్రిల్ 1 అనేది కొత్త ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు భరిస్తాడా చేస్తాడా, అది యూపీఏ వస్తుందా, ఎన్డీఏ వస్తుందా, మూడో ఫ్రంట్ వస్తుందా మాకు తెలియదు. కానీ రంగరాజన్ గారు ఏం చెప్పిండ్రు, 200 రూపాయలకి మాత్రమే 1 క్యూబిక్ మీటర్ గ్యాస్ తీయడానికి స్కోప్ ఉంటుంది అనేది ప్రభుత్వ లెక్కలు చెప్తే, ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ 2000 రూపాయలు చెల్లిస్తా ఉంది. అది సరిపోదని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు ఈ దేశాన్ని గొప్పగా సరిదిద్దారనుకున్న రంగరాజన్ గారు 1 నిమిషం 2000 రూపాయల నుంచి ఆ గ్యాస్ ధర తవ్వకానికి 10,000 రూపాయలకి ధర పెంచుతూ ఆయన రికమెండ్ చేస్తే వీళ్ళు దాన్ని దొడిదారిని ఆమోదించేసి అది ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి చేయమన్నారు? ఏప్రిల్ 1, 2014 నుంచి. అంటే వచ్చేటోడు ఉంటాడా చేస్తాడా? మేమైతే ఏం చేయలేదు, మేము పాలించిన రోజు మంచిగానే పాలించినాం. ఏ కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే గ్యాస్ ధరని 100 తీసుకుపోయి 500 చేసింది అని వచ్చే ప్రభుత్వం ఎవరో వీళ్ళు భారతదేశాన్ని పక్క తప్పుకొని పోతా ఉన్నారు. నేను అందుకనే కమలాకర్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే, పారదర్శకతకి పర్యాయ పదంగా కాంగ్రెస్ పార్టీ నిల్చోవాలని కోరుకుంటే మీరు ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి మీ పార్టీకి, మీ సోనియా గాంధీ గారికి ఒక ఉత్తరం రాయింది. అమ్మా ఈ ఆర్డినెన్స్ వద్దు, మనం ప్రజలకు పారదర్శకత తీసుకొద్దాం, అవాసుపాలు రావద్దు, పార్లమెంట్ లో చర్చించండి, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని 100 కోట్ల ప్రజలకు చెప్పండి, ప్రజలు ఏం తెలుసుకుంటే దాని ప్రకారం మొదలని చెప్పండి. కాదు కూడా ఆర్డినెన్స్ తీసుకొస్తే రఘునందన్ గారు పోకపోతే ఢిల్లీలో నగరాలు గారు ఖచ్చితంగా పోతారు సుప్రీంకోర్టుకి. కమలాకర్ ఆర్డినెన్స్ మీద అధిష్టానంపై ఇప్పటికైనా ఒత్తిడి తీసుకొస్తారా లేదా ఈ విధంగా దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకురావద్దని? ఇప్పుడు అంతర్గతంగా మేము మాట్లాడినంత గట్టిగా ఈ అపోజిషన్ వాళ్ళు కూడా మాట్లాడరు. మా పార్టీ విధానంగా ఏ పార్టీలో మీ అందరూ తెలిసింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎగ్జాంపుల్ అనేది మాకు రాజశేఖర రెడ్డి గారు
అభాసుపాలు అవుతాము, ఈ విధంగా వద్దు అని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తారా లేదా అది స్పష్టం చేయండి. అంతర్గతంగా మా చర్చలు ఏ విధంగా ఉంటుందో మీకు తెలియని కాదు. మా దగ్గర ఉన్న ప్రజాస్వామ్యం ఏ పార్టీలో లేదు. తీర్మానం చేయించండి అన్న, పిసిసిలో ఏకగ్రీవ తీర్మానం చేయించు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ పార్టీలను సమాచారాన్ని తీసుకోవాలని కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. తీర్మానం చేయించి ఢిల్లీకి పంపించారు. ఆశ్చర్యకరంగా ఒక లోక్సభ అయ్యా, ఇది ఇప్పుడప్పుడే ముగిసేది కాదు. వీల్ కంటిన్యూ దిస్ డిబేట్. ఇంకా ఎన్నో రచ్చరంబోలా జరగనుంది. వీల్ వెయిట్ అండ్ సీ. ఇప్పటికైనా కానీ ప్రజా జీవితంలో ఉన్న రంగురంగుల పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. దొడ్డిదారిన ఆర్డినెన్స్ తెచ్చినట్టయితే అది ఏ విధంగానూ సుప్రీంకోర్టుకు వెళుతుంది. సుప్రీంకోర్టు తలంటక తప్పదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని వేరే రూట్లో పయనించడమే ఉత్తమం. ఇట్స్ రియల్లీ a pleasure to bringing you news and views. Have a wonderful weekend. Raman will join you tomorrow.